Please subscribe Telugu 7 Media. పెయిన్ రిలీఫ్ని కలెక్ట్ చేసాం మన హాస్పిటల్లో. సేమ్ టైం ఆర్థోపెడిక్స్లో అన్ని స్పెషాలిటీస్లో కూడా అడ్వాన్స్ టెక్నాలజీని వెంటనే మనం అందిపుచ్చుకొని దాంట్లో పేషెంట్స్కి ఎందులో బెనిఫిట్ ఉంటుందో ఆ టెక్నాలజీని ముందుకు తీసుకెళ్ళడం మా సన్షైన్ బోన్ జాయింట్ ఇన్స్టిట్యూట్లో డాక్టర్స్ యొక్క లక్ష్యం అది. సో ఇదే విధంగా కీ హోల్ సర్జరీస్ ఆఫ్ జాయింట్స్, ఆర్థ్రోస్కోపీ ఆఫ్ జాయింట్స్ అంటాం మనం. సో జాయింట్లు ఓపెన్ చేయకుండానే చిన్న కెమెరా, చిన్న ఘాటు పెట్టి ఒక టెలిస్కోప్ని జాయింట్లో ప్రవేశపెట్టి మనం సర్జరీస్ చేస్తున్నాం. ఈ టెక్నాలజీ 34 ఏళ్ళ నుంచి మనకి ఇండియాలో అవైలబిలిటీలో ఉంది. నేను ఆర్థ్రోస్కోపీ అంటున్నాం. కానీ ఇప్పుడున్న 2026కి ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చింది. దీన్ని మనం పానోస్కోపీ అంటున్నాం. ఈ పానోస్కోపీలో ఆర్థ్రోస్కోపీలో ఉన్న కొన్ని కన్స్ట్రైంట్స్ అంటాం, అంటే కొన్ని లిమిటేషన్స్ని మనం అవాయిడ్ చేయగలుగుతున్నాం. రెగ్యులర్ ఆర్థ్రోస్కోపీలో మనకి ఒక సింగిల్ విజన్ ఉంటుంది, ఒక 30 డిగ్రీ వ్యూ, అంటే లిమిటెడ్ పార్ట్ ఆఫ్ ద జాయింట్ మాత్రం మనం చూడగలుగుతాం. బట్ పానోస్కోపీలో పాన్ అంటే ఎంటైర్, లైక్ పనోరమిక్ వ్యూ అంటాం. మన కెమెరా షాట్ తీసేటప్పుడు పనోరమిక్ వ్యూ అంటే మొత్తం ఆ ఏరియా అంతా, ల్యాండ్స్కేప్ అంతా కనిపిస్తుంది మనకి. అదేవిధంగా ఈ పానోస్కోప్లు ఏంటంటే మనం పానోస్కోప్ని జాయింట్లో ప్రవేశపెడితే జాయింట్లో ఉన్న మొత్తం ఏరియా అంతా క్లియర్గా కనిపిస్తుంది మనకి. సో దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే ఆర్థ్రోస్కోపీలో కొన్ని సందర్భాల్లో ఈ జాయింట్స్ అనేవి ఒక స్ట్రైట్గా ఉండవు. జాయింట్స్ అనేవి చాలా కాంప్లికేటెడ్గా, వంకరగా ఉంటాయి కొన్ని ఆ జాయింట్ ఉండే స్పేసెస్ అనేవి. ఈ అన్ని స్పేస్లోకి మనం ఈ రెగ్యులర్ ఆర్థ్రోస్కోప్ పంపించి డ్యామేజ్ని ఐడెంటిఫై చేయలేకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో డిఫికల్ట్ కార్నర్స్ అంటాం. ఆ డిఫికల్ట్ కార్నర్స్లోకి మన జాయింట్లోకి ఈ రెగ్యులర్ ఆర్థ్రోస్కోప్ వెళ్ళకపోవడం వల్ల కొన్ని డ్యామేజ్ మనం మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ పానోస్కోపీలో మనం అన్ని ఏరియాలో చూడగలుగుతాం కనుక ఆ డ్యామేజ్ మిస్ అయ్యే అవకాశం లేదు. అదేవిధంగా కొన్ని రకాల రిపేర్లలో కాంప్లెక్స్ రిపేర్స్ చేసేటప్పుడు రెగ్యులర్ ఆర్థ్రోస్కోపీలో మనకి విజిబిలిటీ సరిగా ఉండకపోవడం వల్ల కొన్ని కాంప్లెక్స్ రిపేర్స్ మనం చేయలేకపోవచ్చు. ఈ పానోస్కోపీలో విజిబిలిటీ బెటర్గా ఉంటుంది కనుక కాంప్లికేటెడ్ సర్జరీస్ని చాలా ఈజీగా చేయొచ్చు. కొత్త సర్జరీస్ కూడా మనం చేసే అవకాశం ఉంటుంది, అందువల్ల చేయలేని సర్జరీస్ కూడా. సో ఇవన్నీ ఏంటంటే కీ హోల్ సర్జరీస్ కనుక పేషెంట్కి మనం లోకల్ అనస్థీషియాలో చేయొచ్చు, ఫుల్ అనస్థీషియా అవసరం లేదు, లోకల్ అనస్థీషియాలో చేయొచ్చు. అదేవిధంగా పేషెంట్కి పెయిన్ చాలా తక్కువ ఉంటుంది కనుక మనం డే కేర్ ప్రొసీజర్ అంటాం, అంటే మార్నింగ్ చేసి ఈవినింగ్ పేషెంట్కి పంపించే అవకాశం ఉంటుంది. దీనివల్ల పేషెంట్కి ఇబ్బంది తక్కువ ఉంటుంది, సేమ్ టైం రికవరీ ఫాస్ట్గా ఉంటుంది, పెయిన్ తక్కువగా ఉంటుంది, అండ్ జాయింట్ యొక్క ఫ్లెక్సిబిలిటీ కూడా బాగుంటుంది. ఎందుకంటే ఈ కీ హోల్ సర్జరీస్లో మనం నార్మల్ టిష్యూస్ని ఎక్కడ డ్యామేజ్ చేయట్లా, జస్ట్ చిన్న ఘాటు పెట్టి ఒక 5 మిల్లీమీటర్ టెలిస్కోప్ని జాయింట్లో ప్రవేశపెడుతున్నాం కనుక నార్మల్ మజిల్స్ని, నార్మల్ బోన్ పార్ట్స్ని మనం టచ్ చేయట్లే కనుక వీళ్ళకి రికవరీ బాగుంటుంది, జాయింట్ ఫ్లెక్సిబిలిటీ బాగుంటుంది, రిజల్ట్ బాగుంటుంది. వీళ్ళకి జాయింట్ యొక్క మూమెంట్స్ కావచ్చు, జాయింట్ స్ట్రెంత్ కావచ్చు, స్టెబిలిటీ కావచ్చు, ఒక సర్జరీ చేసిన 3 to 6 months కంప్లీట్గా రికవర్ అవుతుంది. సో ఐ రిక్వెస్ట్ డాక్టర్ గురువారెడ్డి గారు, అవర్ డైరెక్టర్, నెక్స్ట్ లెవెల్కి పట్టుకెళ్ళిన టైప్లో అనమాట. ఇది అంతమించి ఇంకేం లేదు. ఓకే, ఇప్పుడు రాజమౌళి మన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి టీజర్ రిలీజ్ చేశాడు కదా వారణాసికి. సో ఐమాక్స్ కూడా ఇంకా పెద్దది స్క్రీన్ తీసుకొస్తున్నాడు ఆయన. సో అదే టైప్లో ఇప్పుడు మన టెక్నాలజీ. ఇప్పుడు ఇంకోటి మీరు గమనిస్తే మెడికల్ సైన్స్ అండ్ ఎస్పెషల్లీ సర్జికల్, అన్ని మెడికల్ కూడా 60% టెక్నాలజీ బేస్డ్. ఇప్పుడు రానున్న రోజుల్లో AI బేస్డ్ అవి వస్తుంది ఇంకా తొందరగా. ఇప్పుడు టెక్నాలజీ అంటే ఇప్పుడు మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, ఆర్థోపెడిక్స్, స్పైను, ఇవన్నీ కూడా. ఒకప్పుడు పాత రోజుల్లో డిస్క్ ఆపరేషన్ చేయించుకోవాలంటే భయపడేవాళ్ళు. ఏమైనా డిస్క్కి ఏమైనా ఇదైతే నరాలు పోతే పక్షవాతం వస్తుందా అని, కాళ్ళు పడిపోతాయని. ఇప్పుడు అది లేదు. ఇప్పుడు మైక్రో డిస్కెక్టమీ అని చెప్పి మైక్రోస్కోప్తో చేస్తే డిస్క్ ఇంత లావు కనపడుతుంది, నరాలు ఇంత లావు కనపడతాయి. సో చంద్రశేఖర్ అన్నట్టు విజిబిలిటీ బాగుంటుంది, డ్యామేజ్ తక్కువ. ఆ రకంగా టెక్నాలజీ వచ్చిన తర్వాత థ్యాంక్స్ టు జపనీస్ గైస్, దే ప్రొడ్యూస్ బ్యూటిఫుల్ స్కోప్స్. ఈ ఫైబర్ ఆప్టిక్ స్కోప్స్ ఎవ్రీ ఇయర్ దే కమ్ విత్ బ్యూటిఫుల్ థింగ్స్. సో ఇప్పుడు లాప్రోస్కోపిక్ 3Ds కూడా వచ్చినాయి. అంటే ఎగ్జాక్ట్గా నువ్వు లోపల ఆర్గాన్ చేయబట్టుకొని చేస్తే ఎలా ఉంటుందో ఆ టైప్లో విజిబిలిటీ వచ్చింది. సో ఎప్పుడైతే అలా వచ్చిందో ఛాన్స్ ఆఫ్ రత్న అడిగినట్టు బ్లడ్ డ్యామేజ్లు, వెసల్ డ్యామేజ్లు చాలా తక్కువ. తర్వాత ఇంకోటి లాస్ట్ టైం ఒక 2 months కింద మేము మిమ్మల్ని పిలిచి ఇంకొక కాన్ఫరెన్స్ పెట్టాం. జపనీస్ టెక్నాలజీ ఒకటి, ఒక పొట్ట మీద ఇలా స్కాన్ లాగా పెడితే పొట్ట లోపల బ్లడ్ వెసల్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటో కూడా మనకు క్లియర్గా తెలిసిపోతుంది. దాన్ని బట్టి ముందే ప్రీ ఆపరేటివ్గా మనం మార్క్ చేసుకోవచ్చు ఎక్కడ వెళ్తాం ఏంటనేది. సో బ్లడ్ వెసల్ డ్యామేజ్ అనేది ఒక ఇంపార్టెంట్ కాంప్లికేషన్ ఈ ఆల్ ఎండోస్కోపిక్ ప్రొసీజర్స్లో. ఈ పానోస్కోపీ వీటి వల్ల సో విజిబిలిటీ పెరుగుతుంది కాబట్టి ఇంకా బాగుంటుంది. కాబట్టి చంద్రశేఖర్ అండ్ టీం ఇప్పుడు మొన్న ఈయన రిస్ట్ ఆర్థ్రోస్కోపీకి ఎక్కడ పోర్చుగల్ వెళ్ళావా, ఫ్రాన్స్ వెళ్ళి ఆయన రిస్ట్ ఆర్థ్రోస్కోపీ నేర్చుకొచ్చాడు. రిస్ట్ అంటే ఇంత చిన్న జాయింట్, దీంట్లో కూడా వాళ్ళు ఆర్థ్రోస్కోపీ పెట్టి లిగమెంట్స్ రిపేర్ చేయొచ్చు అనమాట.
సో అన్ని రకాలు ఇప్పుడు రోబోటిక్స్ ఆల్రెడీ మీరు చూశారు, మన దగ్గర 6 రోబోట్స్ ఉన్నాయి, ఒక 10,000 పైన సర్జరీస్ చేసాం, రోబోటిక్స్ సర్జరీస్. సో ఆల్ ఫ్యూచర్ టెక్నాలజీ అండ్ టెక్నాలజీ. కిమ్స్ హాస్పిటల్ గ్రూప్కి అడ్వాంటేజ్ ఏంటంటే బిగ్ గ్రూప్, 26 హాస్పిటల్స్ ఉన్నాయి మనకి ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియా. సో టెక్నాలజీకి డబ్బులు ఖర్చు పెట్టడానికి ఒక్క మినిట్ కూడా మేము వెనకాడం, ఎందుకంటే వీ బిలీవ్ దట్ టెక్నాలజీ ఇస్ ద వన్ విచ్ మేక్స్ అవర్ హాస్పిటల్ సెపరేట్ ఫ్రమ్ అదర్స్. సో ఆ రకంగా టెక్నాలజీ ఇప్పుడు మేము రోబోట్స్ ఎట్లా అంటే 1-2 మన కొంటాం కాదు, 10 రోబోట్లు 12 రోబోట్లు అట్లా హోల్సేల్కి కొనేస్తున్నాం. అన్ని హాస్పిటల్స్ ఉన్నాయి మన దగ్గర. కాబట్టి టెక్నాలజీలో ఆల్వేస్ ఫోర్ ఫ్రంట్. సో దట్స్ అగైన్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత అట్లానే మీకు కిమ్స్లో మీరు చూసే ఉంటారు, పార్కిన్సోనిజంకి వాటికి సెపరేట్ ఎంఆర్ స్కాన్స్ అవి వచ్చినాయి. ఇవన్నీ కూడా టెక్నాలజీ అడ్వాన్సెస్. అట్లనే ఇప్పుడు పానోస్కోప్, ఇప్పుడు చంద్రశేఖర్ ఆర్థ్రోస్కోపీలో వన్ ఆఫ్ ద లీడింగ్ నేషనల్ ఫ్యాకల్టీ మెంబర్. సో ఇప్పుడు వాళ్ళు రిస్ట్ ఆర్థ్రోస్కోపీ, షోల్డర్ ఆర్థ్రోస్కోపీ, నీ ఆర్థ్రోస్కోపీ మొత్తం కంప్లీట్గా ఆల్ జాయింట్స్ని ది స్కోప్ అండ్ డూ ద థింగ్స్ దేర్. సో ఈ పానోస్కోప్ రియల్లీ ఇంకొక అడ్వాన్స్. అన్నిటికీ చివరిలో ఎండ్ ఆఫ్ ద డే పేషెంట్ ఈజ్ ద బెనిఫిషియర్. తర్వాత రత్నాన్ని అడిగినట్టు కొంచెం మార్జినల్ ఫైనాన్షియల్ ఉంటుంది కానీ బట్ దట్ వోంట్ డ్రైన్ ద పేషెంట్ మచ్. మేము కనిపెట్టిన మేము పరిస్థితి టెక్నాలజీకి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వేసుకుంటే కాస్ట్ జంప్ అవుతాయి, అది చేయక్కర్లేదు ఇంత పెద్ద హాస్పిటల్ గ్రూప్. సో మార్జినల్గా పెరుగుతుంది అంతే, ఒక 5-10% అంతే తప్ప ఇట్ వోంట్ హర్ట్ ది పేషెంట్, బట్ ద అవుట్కమ్స్ ఆర్ ఎక్సలెంట్. సో దట్స్ వాట్ ఇట్ ఈస్. సో అది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో ఇది ఈ టెక్నాలజీ ఫస్ట్ టైం ఇండియాలో ఫస్ట్ టైం. సో యూ కెన్ ఇమాజిన్, ఇండియాలోనే ఫస్ట్ టైం మన హాస్పిటల్కి వచ్చిందంటే యూ కెన్ ఇమాజిన్. వాళ్ళు ఆ ఇచ్చే స్కోప్ కూడా చిన్న చిన్న హాస్పిటల్కి ఇవ్వరు కదా, ఇండియాలో ఫస్ట్ టైం అంటే మన గ్రూప్కి అంత వెయిటేజ్ ఇచ్చి మనకి ఇచ్చారు అది. సో దిస్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ యూస్ఫుల్ ఫర్ ది స్పోర్ట్స్ ఇంజరీస్ అండ్ ఆల్ దట్. అండ్ మనం డెఫినెట్గా పేషెంట్కి బెనిఫిట్ చేసిన వాళ్ళు అవుతాం మనం. సో కాబట్టి ఈ టెక్నాలజీ, ఈ అడ్వాన్స్మెంట్స్ అన్నది పార్ట్ ఆఫ్ ద గేమ్ మనకి. ఇంకా పాత రోజుల్లో లాగా కాదు, ఎంత టెక్నాలజీ తొందరగా మనం అడాప్ట్ చేసుకుని అంత బెటర్. తర్వాత ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది. తర్వాత ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కూడా కొన్నాళ్ళు పోతే ఇంకొక 2-3 ఇయర్స్లో 5 ఇయర్స్ కూడా అక్కర్లా, మనం ఆపరేషన్ లోపలికి వెళ్ళబోయే ముందే AI విల్ టెల్ us ఎగ్జాక్ట్లీ హౌ ఫార్ వీ షుడ్ గో, విచ్ వన్ టు కట్, విచ్ వన్ నాట్ టు కట్, లైక్ దట్ వచ్చేస్తుంది. ఇక డయాగ్నోసిస్లో పెథాలజీ, మైక్రోబయాలజీ, రేడియాలజీలో AI ఆల్రెడీ ఈజ్ దేర్ డీప్ ఇన్ టు దట్. ఎక్స్రేలో పాత రోజులలాగా ఏముందా అని 2-3 దాని మీద మల్ల యుద్ధం చేయక్కర్లా. అట్లానే పెథాలజీ స్లైడ్స్ కూడా చూడక్కర్లా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఇచ్చేస్తే 99.9% యాక్యురసీ తోటి ఆ స్లైడ్ ఏంటో చెప్పేస్తుంది. సో వీఆర్ లివింగ్ ఇన్ ఎ వండర్ఫుల్ ఎక్సైటింగ్ టైమ్స్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఆల్ ఆఫ్ యు ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ వన్. మీ ప్రెస్ వాళ్ళు కూడా బాగా ఈ టెక్నాలజీని కూడా మీరు వాడుకుంటున్నారు, మీరు కూడా AI చాలా యూజ్ చేస్తున్నారు, చూస్తున్నాను నేను ఎవ్రీడే పేపర్స్లో. బట్ దిస్ ఈజ్ ఎండ్ ఆఫ్ ద డే ది పేషెంట్కి బెనిఫిట్, కాబట్టి ఆ న్యూస్ మనం పేషెంట్కి చేర్పించాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. సో థ్యాంక్స్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఫర్ కమింగ్ అండ్ బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ సన్షైన్ బోన్ అండ్ జాయింట్ ఇన్స్టిట్యూట్. మీరు ఆల్వేస్ యూఆర్ లైక్ ఏ ఫ్యామిలీ ఫర్ అస్. సో మీరు మంచి కవరేజ్ ఇస్తారు, యూఆర్ ఆల్వేస్ దేర్. దట్ అదర్ హ్యాండ్ మేము కూడా వీఆర్ ఆల్వేస్ దేర్ మీకు ఎప్పుడు పర్సనల్గా, ఫ్యామిలీగా. హోప్ యూ నెవర్ నీడ్ అస్, బట్ ఇఫ్ యూ నీడ్ అస్ వీఆర్ ఆల్వేస్ దేర్. యూ కెన్ కమ్ అండ్ టేక్ అవర్ హెల్ప్ అండ్ వీఆర్ ఆల్వేస్ ఈగర్ టు హెల్ప్ యూ గైస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, యా. హాస్పిటల్స్ బేగంపేటకి ఇంకొక గొప్ప రోజు. మీ అందరికీ తెలుసు, టెక్నాలజీలో మేమందరం ఫోర్ ఫ్రంట్లో ఉంటాం. మా కిమ్స్ గ్రూపు ఇవాళ పానోస్కోప్ అని ఇండియాలో ఫస్ట్ టైము నీ జాయింట్, షోల్డర్ జాయింట్ ఆర్థ్రోస్కోపీ దాంట్లో రివల్యూషనైజ్ చేసే ఒక కొత్త టెక్నాలజీ వచ్చింది, ఫస్ట్ టైం ఇన్ ఇండియా. దీనివల్ల ఏంటంటే 360 degrees జాయింట్ విజిబిలిటీ బాగుంటుంది. మీ అందరికీ తెలుసు, ఆర్థ్రోస్కోపీ అంటే జాయింట్ మొత్తం ఓపెన్ చేయకుండా కీ హోల్ సర్జరీ, చిన్న హోల్ పెట్టి లోపల కెమెరా పెట్టి చూస్తాం. ఆల్ స్పోర్ట్స్ ఇంజరీసు, మోస్ట్ ఆఫ్ ది షోల్డర్ ఇంజరీసు ఆర్థ్రోస్కోపీతోనే చేస్తారు. దాంట్లో ఇప్పుడు ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. పానోస్కోప్ అంటే 360 degrees మనకి బ్యూటిఫుల్గా కనపడుతుంది. అంతకుముందు కొన్ని కార్నర్స్, కొన్ని యాంగిల్స్లో కనపడేది కాదు. ఇప్పుడు ఈ పానోస్కోపీ టెక్నాలజీ తోటి ఆ జాయింట్లో ఉన్న డిఫికల్టీ ప్లేసెస్ కూడా కనపడతాయి. కాబట్టి ద మోర్ యూ సీ ద బెటర్ యూ ఆపరేట్, యాజ్ సింపుల్ యాజ్ దట్. కాబట్టి ఆ టెక్నాలజీ ఫస్ట్ టైము ఇండియాలో మన సన్షైన్ బోన్ అండ్ జాయింట్ ఇన్స్టిట్యూట్ డాక్టర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పానోస్కోప్ మనకి రావడం జరిగింది.